వైసీపీలోకి తాను రాను అని చెప్పినందుకే తన కుమారుడిని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డారని జనసేన నేత రాము ఆరోపించారు. తన నివాసానికి వైసీపీకి చెందిన యోజన విభాగం నాయకులు వచ్చి తన కోసం ఆరా తీశారని, తన కుమారుడు కనిపించగానే కిడ్నాప్ చేసి లేఅవుట్కి తీసుకెళ్లి హాకీ స్టిక్స్తో దాడికి పాల్పడ్డారన్నారు. ఇప్పటికీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తన కుమారుడు చికిత్స పొందాడని చెప్పారు. వైసీపీ గూండాయిజం ఎక్కువైపోయిందని రాము ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తులు జనసేనలో ఉండి వైసీపీకి వెళ్ళి నన్ను కూడా రమ్మని ఎన్నోసార్లు ప్రలోభాలకు గురి చేసి నేను రాను, నేను జనసేనలోనే కొనసాగుతానని చెప్పిన తర్వాత వాళ్ళు నా మీద, నా కుటుంబం మీద అనవసరమైన కేసులు పెట్టి ఈ రోజుకి కూడా నేను కోర్టుకి వాయిదాలు తిరుగుతూ ఉన్నాను. ఇదే క్రమంలో జనసేన పార్టీలో నా ఎదుగుదలని చూసి తట్టుకోలేక నన్ను ఏదో విధంగా మట్టుపెట్టాలని చెప్పేసి నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ యువజన నాయకులుగా పనిచేస్తున్నటువంటి గుంటక వంశీ కొన్ని 2-3 సంవత్సరాల నుంచి ఏదో ఒక విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక విధంగా నన్ను వెనకడుగు వేయించాలని చెప్పేసి అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అదే క్రమంలో నిన్న 8వ వార్డు జనసేన పార్టీ తరఫున గుర్రం కిషోర్ గారు 100 రోజుల మధ్య చలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వెళ్ళి అటెండ్ అవ్వడానికి వెళ్ళాను. ఆ సమయంలో నేను లేనిది చూసుకున్నారో లేదో తెలియదు, కానీ నేరుగా వాళ్ళు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్లాట్ల దగ్గరికి రావడం, నా కోసమే వచ్చారనుకున్నా. కానీ ఆ సమయంలో మా కొడుకు దొరకగానే మీ బాబాయ్ మిస్ అయ్యాడరా, నువ్వు దొరికేవు రారా అని చెప్పేసి గుంటక వంశీ మరియు కమలాకర్, కొల్లపూడి కమలాకర్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా తీసుకొని వాడిని